స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అని చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే దేవుని బిడ్డలుగా క్రీస్తులో మనం ముందుకు సాగుతున్నాం కనుక ప్రతి దినము వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఏ పని మీద బయలుదేరినా, బయటికి వెళ్ళినా, ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలని తెలియచేస్తూ, దినము విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ మేము ఈ పనులు త్వరగా ముగించుకుని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానము ద్వారా దేవుడిస్తున్న వాగ్దానం అంటే పరిశుద్ధ అలంకారములు అంటే దేవునికి ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. ఎలాగంటే మంచితనమని, అలాగే విశ్వాసమని, అలాగే దేవుల్లో ఆత్మీయతలో ముందుకు సాగాలని అనేకమైన అలంకరణలు ఉన్నాయి కనుక పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా మనం ధరించుకుని, నీతి ఇవన్నీ కూడా మనం ధరించుకుని అలంకరించుకుని దేవుని సన్నిధిలో మనం గడపాలని, దేవుని స్తుతించే వారిగా ఉండాలని, తద్వారా దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. ఆయన్ని స్తుతించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన ఘనపరచు వారిని ఆయన ఘనపరుస్తాడు. అలాగే ఇంకేమంటాడంటే ఆయన సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం వణికినట్టంటే ఆయనకు భయపడితే దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించునని వాగ్దానం ద్వారా కూడా నిన్ను బలపరుస్తారు, హెచ్చిస్తారు. కనుక ఆయన సన్నిధిలో మీరు దీన మనసుకులే ఉంటే మీకు ఆశీర్వాదము, క్షేమము అని తెలియచేస్తూ, ఎవరైనా రోగులుంటే దేవుడు వారిని మీరు స్వస్థపరచబోతున్నాడని తెలియచేస్తున్నాను. అలాగే అనేకమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందుల్లో ఉంటే దేవుడు నీకు విడుదల కలుగు చేయబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు తండ్రి విరుస్తున్న వాగ్దానం తండ్రి, ప్రతి ఒక్కరూ పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని నీ సన్నిధికి వచ్చేటకు నీకు నమస్కారం చేసే కృపను గ్రహించమని, అలాగే తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రతి బిడ్డ భయభక్తులు కలిగి నీకు భయపడి జీవించే భాగ్యం ప్రతి బిడ్డకి నేను దయచేయమని, తద్వారా మీరు ఆశీర్వదించబోతున్నారంటే ఈ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ పోగొట్టుకోకుండా నేను ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ప్రభు ఎవరైనా రోగులుంటే స్వస్థపరచమని, అలాగే పాపములుంటే పాప క్షమాపణ, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల్లో ఉంటే మీరు యేసుక్రీస్తును విడిపించమని, అలాగే తండ్రి నాయన యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాలను ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని తండ్రి. ఇంకా నా ప్రభువా నాయన చంటి బిడ్డలు మొదలుకొని నాయన వృద్ధుల వరకు నీకు కాపుదలంచమని, అలాగే ప్రభా అనేక చోట్ల యాక్సిడెంట్ల ద్వారా నైనా టీవీ చూస్తుంటే అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా ఆయా రీతిలుగా సూసైడ్ల ద్వారా తండ్రి ప్రతి ఏ విధము చేత నేను అనేక మంది చనిపోతా ఉన్నారు. కానీ ప్రభా ఏ విధము చేత నేను ప్రభా అనేక మందిని మీరు రక్షించుకోనమని ప్రార్థిస్తూ, అలాగే ప్రభా ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని తండ్రి సంవత్సరం అంతయు దయకిరీటం ఉంచమని, అలాగే ప్రభా ఈ బిడ్డలు నీ బిడ్డలు ఈ దినం నీ చెయ్యి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో తండ్రి సమస్తములు మీరే మహిమ పొందమని యేసు నామమున పేరిట అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుడా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.